సుల్తానాబాద్ పట్టణంలో హిందూ ఐక్యవేదిక బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణ బంద్ సంపూర్ణంగా విజయవంతమయ్యింది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాదులను హతం చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని కోరారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి మద్దతు తెలుపుతున్నప్పటికీ ఈ మద్దతు ఎల్లప్పుడూ కొనసాగించాలని సూచించారు. माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जोहार अमर वीरुలకు, जोहार जोहार, जोहार अमर वीरुలకు. भारतीय जनता पार्टी సుల్తానాబాద్ పట్టణ శాఖ మరియు హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ పట్టణం దుకాణదారులందరికీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును పురస్కరించుకొని మన వ్యాపారులందరూ కూడా ప్రతి దుకాణాన్ని బంద్ చేసి ఈరోజు యొక్క బంద్ పిలుపుని విజయవంతం చేశారు. ఏదైతే ఈ పుల్వామాలో జరిగిన దాడి వలన మన 26 మంది అసువులు బాసినారు. వారి యొక్క ఆత్మశాంతికై అశ్రు నివాళులు అర్పించడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణాన్ని బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు మన పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ఈ యొక్క బంద్లో పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఉగ్రవాదులను మరియు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులందరినీ కూకటి వేళ్లతోటి ఏరి పారేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా అమిత్ షా గారి నాయకత్వంలో మన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉగ్రముగ్గులను అందరినీ ఏరివేసి మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనకు వచ్చేలాగా ప్రయత్నం చేసి అతి త్వరలో మనకు అప్పచెప్తారని, మన భారతదేశంలోని కాశ్మీరు మనకు ఒక తలభాగం లాంటిది. తలభాగంలో తిష్ట వేసినటువంటి ఉగ్రవాదులందరినీ ఏరివేసే వరకు మన హిందూ సమాజం ఎవరు నిద్రపోకుండా అందరం పోరాడాలని, అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వము చేస్తున్న కృషికి మనం అందరం తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. శుభం తెలియని పర్యాటకులను ఉగ్రవాదం పేరుతోటి అతి కిరాతకంగా కాల్చి చంపినటువంటి సంస్థను కూకటి వేలతో పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ ముస్లిం మత ఛాందసవాద ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళని ప్రేరేపితలాగా, వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేలాగా, వాళ్ళందరికీ కూడా మద్దతు పలికేలాగా పార్టీలు కొనసాగడం వల్లనే ఇదంతా కూడా పెట్టవినాయి. కానీ నరేంద్ర మోడీ గారు రావడంతో వాళ్ళ పన్నాగాలు పూర్తిగా ఆగిపోయినాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైన దుశ్చర్యలకు ఎన్నిసార్లు పడినా కూడా చర్చల పేరు మీద కాలయాపన చేశారు. మన సైనికుల తలలు కొట్టి పట్టబెట్టలలో బట్టి బార్డర్లో విసిరేస్తే చర్చలకు రమ్మనే పిలిచారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత చెప్పినాడు, మీరు ఒక తల కనుక చేసినట్టయితే 20 తలలు మీకు వాపసు పంపుతామని చెప్పినారు. మనకు 100% ఏ ఒక్క చిన్న టేల కూడా ఈరోజు తీయలేదు. మరి దానికి నిజంగా కూడా ప్రజలు మొన్న జరిగిన దాడి పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఏందో, వాళ్ళకున్న ఇబ్బంది ఏందో వాళ్ళు మరి కళ్ళ నిండారా ప్రతిరోజు మీడియా ద్వారా పత్రిక ద్వారా చూస్తున్నటువంటి విషయంలో ఎవరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవాళ 100% మంది సక్సెస్ కావడం జరిగింది. అందుకు వీరందరూ కూడా మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేనొక్కటి ఇతర రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నేను ఒకటి వారిని కోరుతా ఉన్నాను. ఇవాళ జరిగిన ఈ దాడి పట్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా ఇవాళ బంద్లకు పిలుపునిస్తున్నారు, సానుభూతి తెలుపుతున్నారు. కానీ ఈ సానుభూతి నిరంతరం కొనసాగాలని కోరుతున్నాం.
మీరు మీ యొక్క మత చాందావాసులకు అల్లరి మూకలకు మీరిచ్చినటువంటి హామీలు మీరిచ్చినటువంటి సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. కానీ మరి ఈ ఒక్కసారి జరిగినటువంటి భారతదేశం అంతా కూడా ఏకకంఠంతో ఖండిస్తుంది కాబట్టి గత్యంతరం లేక మీరు ఖండిస్తున్నారని అనిపిస్తుంది మాకు. నిజంగా కూడా మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇది నిరంతరం కొనసాగాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పట్ల మొన్నటికి మొన్న మనం అందరం చూసినాం. మరి భారతదేశంలో భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హిందువుల పట్ల ఊతకోచ అక్కడ మానవ ప్రాణాలు హరించినటువంటి పరిస్థితులు మనం అందరం చూసినాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఖండించలేదు. మరి మీరంతా ఇవాళ ఈ దాడి జరిగిన వ్యక్తిని ఖండిస్తూ ఉన్నారు. అందుకే భారతదేశ పౌరుల మీద ఎవరు దాడి చేసినా, ఏ దేశస్తులు దాడి చేసినా మీ వైఖరి ఇదే విధానంగా ఇదే పద్ధతిలో కొనసాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రపంచ దేశాల లోపల మన పక్కకే ఉన్నటువంటి ఈ యొక్క అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి మరి పూర్తి స్థాయి ముస్లింలు ఏలినటువంటి రాష్ట్రాలు దేశాలు అయినప్పుడు కూడా అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు కావచ్చు, అనేక మంది భారతీయులు అక్కడికి పోయి అనేక మంది వీళ్ళ మేధాశక్తి ద్వారా ఇవాళ కొన్ని దేశాలే వాళ్ళందరినీ సాధేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అక్కడ హిందువులను హక్కున చేర్చుకొని కాపాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఇతర దేశాలు 1-2 దేశాలు వచ్చి మరి ఈ దేశంలో చంపడం అంటే, హిందువులను ఏరి కోరి చంపడం అంటే ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ప్రపంచ దేశాలను దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇది ఎంతో కాలం కొనసాగది. హిందువులకు ఓపిక ఎక్కువనే కావచ్చు, సహనం ఎక్కువనే కావచ్చు. కానీ వారు బరితెగించాడు. వారు మీలాగనే మరి అన్ని ఆ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించినాడు. మరి మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే భారతదేశం లోపల మీరు కొన్ని పట్టణాల్లో మాత్రమే ఉన్నారు. మరి అదేవిధంగా అదే మతానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 1%, 2%, 3%, 10% ఉన్నటువంటి వాళ్ళు, మరి అక్కడ హిందువులు మాత్రం 100% ఉన్న వాళ్ళు ఏనాడైనా ఒక ముస్లిం పట్ల కానీ ఒక ఇతర కమ్యూనిటీల పట్ల కానీ ఏనాడైనా దాడులు చేసిరా, ఎవరినైనా హింసి గమనించాలి. మరి ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో మరి దీనికి భారత ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు తప్పకుండా దీనికి రివెంజ్గా తీసుకుంటారు.